నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఇప్పటికే పత్రికల్లో కూడా వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ప్రభుత్వం ఫెయిల్, వైఎస్ఆర్ జిల్లాలో 10th లెక్కల పేపర్ లీక్. ప్రస్తుతం లీక్ ఘటనపై 9 మంది అరెస్ట్. నిషిద్ధ ప్రాంతంలో యథేచ్ఛగా స్మార్ట్ ఫోన్ల వినియోగం. అలాగే దీని మీద మీకేమనిపిస్తూ ఉంది? గతంలో ముద్దు కృష్ణనాయుడు గారు రిజైన్ చేశారు. అట్లాగే తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి గారు పాటి రాజన్ గారు ఎవరో ఈ లీక్ లేనప్పుడు రాజీనామాలు చేయాలి. ఇప్పుడు రాజీనామాలు చేస్తారని మనం అనం. కానీ బట్ లోకేష్ గారి ధోరణి ఇందాక చూశారు కదా, కౌన్సిల్లో ఆయన ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో అది. ఆయన కౌన్సిల్ చైర్మన్ గారు చెప్పాల్సిన పరిస్థితి, చదువుకున్న వాళ్ళు కదా మీరు ఇట్లా మాట్లాడొచ్చు అని. ఓవరాల్గా అసలు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోదా? లోకేష్ గారు ఎంత సీఎం గారి కొడుకైతే మాత్రం ఆ రకంగా ఆయన ఇష్టం వచ్చినట్లు రెడ్ బుక్ గోలే కానీ మిగతా విషయాలు అంత శ్రద్ధ పట్టరా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఉత్తరాంధ్రకి ఏదో జార్జియా నేషనల్ యూనివర్సిటీ అనేది వచ్చింది అంటే ఒక ఆయన ఎవరు విజయకేశ్వరరావు ఆయన ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. అది వెరిఫై చేస్తే అది 9000 ర్యాంక్ ఉందట ఇంటర్నేషనల్లో. మన ఎస్ఆర్ఎం కంటే కూడా చాలా, ఎస్ఆర్ఎం 3000 ర్యాంకే ఉందట. సో ఓవరాల్గా ఈ పరిస్థితి మీద మీరేమంటారు? ముందుగా దీని మీద సంక్షిప్తంగా కొంతసేపు మాట్లాడుకుందాం. కొమ్మిడి గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా రాజకీయాలలో మీరు అన్నట్టు ఒకప్పుడు లీకులు కానీ రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేయడం సాంప్రదాయం. ఈ రోజు అది లేదు కాబట్టి మనం కోరుకోవడం కూడా లేదు. కానీ మన సొసైటీ ఏం కోరుకుంటుందంటే, ఒక ఘటన 10th క్లాస్ పరీక్షలలో పేపర్ లీక్ అనేది లక్షలాది మంది పిల్లల మీద మానసికమైన ప్రభావం పడుతుంది. చదువుకున్న వాళ్ళ మీద, సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళ మీద కూడా తల్లిదండ్రులు ఇంకా మానసిక వేదనకు గురవుతారు. అట్లాంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించాల్సింది ఏంటంటే విచారణ. మేము విచారిస్తున్నాం, నిజాలు తేలుస్తాం, తప్పు జరిగితే కఠినంగా శిక్షిస్తాం అనే ఆన్సర్ చేసిన తర్వాత ఏ విమర్శలన్నా చేసుకోవచ్చు. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ యువర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే రాజీనామా చేయడం ఆయనకి సంబంధం ఉన్నట్టు కూడా కాదు. లోకేష్ గారు నాదండి రెస్పాన్సిబిలిటీ, నేను మంత్రిని, విచారిస్తాను, నాది బాధ్యత తీసుకుంటాను అని చెప్పి భరోసా ఇచ్చి ముందుకెళ్ళిపోతే సరిపోతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఆయన తప్పు చేసినట్టు కూడా కాదు. విచారణ ఆదేశించడం, హెడగా రెస్పాండ్, ఈ రకంగా సమాధానం మంచిది అవుతుంది తప్ప అట్లా కాకుండా ఎదురుదాడికి చేస్తే ఏమవుతుందంటే విశ్వాసం పోతుంది. ఎదురుదాడి చేస్తే ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకునే విమర్శ వస్తుంది, ఈయనకి ఏమైనా సంబంధం ఉందని అభిప్రాయం వచ్చేస్తుంది. రెస్పాన్సిబిలిటీ దిగ వస్తుంది కదా, ఇప్పుడు అనుమానాలు సాగిస్తుంది. కాబట్టి లోకేష్ గారు ఇమీడియట్ గా విచారణ చేసి మంచి చెడ్డలు తేల్చి తప్పు జరిగిన చోట రెక్టిఫై చేసుకోవడం. ఇది చేయకపోతే ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది, ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, విద్యార్థుల మీద మానసిక సమస్య వస్తుంది. అది ఆలోచించుకుంటే మంచిది ఈ విషయంలో ప్రభుత్వం. అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, గతంలో కోడెల గారు వైసీపీ ఎమ్మెల్యేల మీద అపోజిషన్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఈనాడు వాళ్ళు వైసీపీ సభ్యుల పై కోడెల ఆగ్రహం ఇట్లా పెట్టేవాళ్ళు కదా. మరి స్వయంగా లోకేష్ గారి మీదే కౌన్సిల్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్త మీరు ఎక్కడైనా చూసారా? అట్లాంటి ఎక్కడ కూడా కనపడకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఉంది కాబట్టి, యుగం కాబట్టి మనకు తెలిసింది ఈ విషయం. ఆయన అంత సీఎం గారి కొడుకైనా కూడా ఆ రకమైనటువంటి ఈ రెడ్ బుక్ ఆరగెన్సే కాకుండా ఈ గోల్ కూడా ఇట్లా ఆ కౌన్సిల్లో కూడా ఆయన దబాయిస్తూ ఏమన్నా చేసినట్లు మీకు ఏమైనా అనిపించిందా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు మనకు 2024, 23-24 జగన్ గారి చివరి పీరియడ్ లో చేసిన అప్పు 60,000 కోట్లు. అప్పుడు ఏమి రాశారు, శ్రీలంక అయిపోతుందని రాసినారు. ఇప్పుడు 1,00,000 కోట్లు చేసినప్పుడు అవసరం అని రాస్తున్నారు. అవసరానికి శ్రీలంకకి ఎంత తేడా ఉంది? 60,000 కోట్లు ఏమో శ్రీలంక అయిపోతే 1,00,000 కోట్లు అవసరం ఎట్ట అవుతుంది? అంటే ఇంటర్ప్రిటేషన్ లోనే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇది రాస్తారని మనం ఎట్లా ఆశిస్తాం? కాబట్టి రాసే అవకాశమే లేదు. కాకపోతే ప్రపంచం చాలా చిన్నదైపి, ప్రపంచం పెద్దది, ప్రపంచంలోని సమాచారం మన చేతిలో వచ్చేసింది. కాబట్టి ఆ సదరు పత్రికలైనా ఎవరైనా, మనమైనా ఎవరైనా నిజాలు విపరీతంగా దాస్తే రేపు మనం నిజం చెప్పినా నమ్మరు. అది ఎవరికో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. వాళ్ళు రాస్తారని నేనైతే ఏం ఆశించట్లేదా? సాక్షి వాళ్ళనేమో లోపల రానివ్వరు, ఇవన్నీ ఎప్పుడుకో కానీ బయటికి రావట్లేదు ఇటువంటివి. రైట్. శివశంకర్ గారు, మీరు కూడా మాట్లాడారు. మీ జిల్లాయే కదా ఈ కడప లీకు వ్యవహారం, వీటి మీద కౌన్సిల్ చైర్మన్ వీడియో మీరు ఇప్పుడు చూసారా గతంలో? ఈ మాతో పాటు చూడటమేనా? ఇలా చెప్తాను సార్. ఇప్పుడు మీకు, సాక్షి వీక్షకులు అందరికీ కూడా నమస్తే. ఈ 10వ తరగతి ప్రశ్న పత్రాలకు సంబంధించిన లీకేజ్ ఘటన సార్, లక్షలాది మంది విద్యార్థినులు ఎంతో కష్టపడి డే అండ్ నైట్ కోచింగ్ సెంటర్లు తీసుకొని ఎక్కడికి వెళ్ళేసి, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కష్టం మీద రాసినటువంటి ఎగ్జామ్స్లో ఈ పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి విధానం చూస్తే అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా,
అంటే స్మార్ట్ ఫోన్స్ ఎక్కడికి అలో చేయాలి, ఎక్కడికి అలో చేయకూడదు అనేటువంటి ఉద్దేశం కూడా లేకుండా అక్కడ ఉండేటువంటి అటెండర్లు, ఆఫీస్ బాయ్లు లోపలికి వెళ్ళడము, వీళ్ళు చెప్పినటువంటి పేపర్ కథనాలు కూడాను క్లియర్గా వాట్సాప్లో తీసుకోవడము, బయటికి పంపించడము, చిట్టీలు తయారు చేయడము, చిట్టీలు తీసుకెళ్ళి రాయించడము, అది ఒక ఘటన అయితే కొన్ని ప్లేస్లో శ్రీకాకుళము అక్కడి ప్రాంతాల్లో టీచర్లే, ఎందుకంటే వాళ్ళు టీచర్లు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మాకు ప్రభుత్వ ఒత్తిడి ఉంది, మా స్కూల్ కనుక రాకపోతే కనుక ప్రభుత్వ పాఠశాల మాకు పెనాల్టీ వేస్తారు లేదా మమ్మల్ని మందలిస్తారనే ఉద్దేశంతో పాస్ పర్సెంటేజ్ దానికోసము మేమే రాస్తున్నాం అనేటువంటి ఘటనలు చూస్తున్నాం. సో ఈ లీకేజ్ ఘటన ఒక్కసారి చరిత్రలో చూసుకున్నట్లయితే సార్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారో, ఇప్పుడే కాదు మీరు గతంలో కూడా చూసుకోండి, 1995 సంవత్సరంలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయింది, తర్వాత 97లో ఇంటర్ ప్రశ్నాపత్రం అయింది, తర్వాత రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2017లో అప్పటికి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ గారి కాలేజీలో, నారాయణ స్కూల్స్లో ఎక్కడెక్కడ ఒకే దగ్గర వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా, నెల్లూరు, చిత్తూరు ఏకకాలంలో 10వ తరగతి పరీక్షా పత్రాలు బయటికి వెళ్ళేసేసి రాసినటువంటి ఘటనలు. ఎందుకంటే ర్యాంకుల కోసము, వాళ్ళ కోసము స్వార్థంతో మిగతా విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం చేస్తూ చేశారు. అదేవిధంగా 2019 సంవత్సరంలో కూడా సార్ 10వ తరగతి ప్రశ్నాపత్రం అందింది కదా, గ్రూప్ 2 సంబంధించినటువంటి పత్రికల్లో కూడా, ఆ పేపర్లో కూడా చంద్రబాబు టైంలో గ్రూప్ 2 పేపర్ కూడా లీక్ అయినాయి. సో ఇదంతా చూసుకున్నట్లయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కాలేజీలకి, వాళ్ళ స్కూల్స్కి సంబంధించినటువంటి ర్యాంకులు ఇచ్చి కమర్షియల్గా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారా? రెండవది, ఇంత జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేసి రుజువైన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని రెడ్ బుక్ అనేసి నాయకులంతా కూడా బెంబేలెత్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కనుక అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా, దీని మీద ఇంతవరకు మాట్లాడడానికి నీకు నోరు రాలేదా? ఖచ్చితంగా గత సంప్రదాయాలను అనుగుణంగా చేసుకొని మీ తండ్రి గారే అనుకుంటే అప్పట్లో గాలి ముద్దుకృష్ణరాయుడు చేత రాజీనామా చేయించారనేటువంటిది విన్నాం. ఈరోజు మీరు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయినా కూడాను ఏదో మరి ట్రాన్స్పరెన్సీ పాలన అది ఇదని చెప్తా ఉంటారు కదా గొప్పగా, ఈ విద్యాశాఖ మంత్రిని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి లేదా ఆయన రాజీనామా చేయాలి. అవ్వకున్నా సార్, ఇది ఒకటి కాదు సార్, మీరు పొలిటికల్ గా వచ్చారు కాబట్టి డిమాండ్ చేయొచ్చు, ఈ పరిస్థితుల్లో అయ్యే పని కాదులే. ప్రజలకైనా కూడా అంటే కాదు, ప్రతి తప్పిదానికి మంత్రినో ముఖ్యమంత్రినో రిజైన్ చేయమని అంటాం. చంద్రబాబు లాంటి వాళ్ళు అనలేదా అంటే అన్నారు, వాళ్ళు ఆయన కూడా అదే ధోరణి. సింపుల్గా మీకు గమనించండి సార్, ఏది జరిగినా కూడాను, ఏ విలేజ్ లో చిన్నది జరిగినా కూడాను జగన్ గారు అంటారు కదా. ఈ రోజు ఎంత పెద్ద సమస్య జరిగినా కూడా అధికారులు అంటే అధికారులను టార్గెట్ చేస్తూ, అధికారులు వీళ్ళు చేసే తప్పిదాలు కూడాను, వీళ్ళు చేసే హత్యలు కావచ్చు, వీళ్ళు చేసే లా అండ్ ఆర్డర్ వైలేషన్ కావచ్చు, అన్ని కూడాను అధికారుల మీద చేసేయడం. ఇక రెండవది, ఇందాక మీరు అన్నారు కదా, ఈ మనం చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ మోహన్ రాజు గారికి సంబంధించినటువంటి వీడియో సార్, ఎక్కడ చిన్న వార్త కానీ ఎందుకంటే సాక్షిలో కూడా 100% కరెక్ట్ సార్, 100% కరెక్ట్. అది మండల సమావేశాల్లో కొందరికే ఆ సమావేశాలకు అంతా కూడాను మెయిన్ సాక్షి దగ్గర నుంచి మిగతా మేజర్ ఛానల్స్ అంతా కూడాను, టీఆర్పీ రేటింగ్ ఉన్నటువంటి ఛానల్స్ కూడాను లోపలికి రాకుండా ఇటువంటి అగాత్యాలన్నీ బయటపడతాయి, జనాలు చూస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ప్రసారాలు కూడాను రాకుండా చేశారు. ఇక మీరు అన్నట్టు కోడెల శివప్రసాద్ గారు వాళ్ళందరి టైంలో హక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడాలనేసి స్పీకర్ గారు అధ్యక్ష మొత్తుకున్న ఇవ్వకపోయినా కూడాను, గవర్నర్ ప్రసంగంలో కానీ ఏదన్నా కూడాను కొంచెము గెరావు చేసినట్టు కొంచెం మాట్లాడితే దానికి సంబంధించి ఎల్లో పత్రిక అబ్బా స్పీకర్ని ధిక్కరించాడు, చైర్ని ధిక్కరిస్తారని అన్నారు కదా. ఈరోజు ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీని పట్టుకొని, సీనియర్ నాయకుని పట్టుకొని ఆ చైర్మన్ని మీరు ఏలు పెట్టించేసి బెదిరిస్తా భయాందోళనకు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారే, ఆయన ఎంతకు లోను పడిచేసి, ఇక ఆయన చాలా సాఫ్ట్ కార్నర్ సార్, చాలా సౌమ్యుడు, చాలా ఎంతో ఇంకా అతనికి అవమానాలు జరిగి వదిలిచేసాడు. అదే ఏమయ్యా అక్కడ కూర్చోండి, అయ్యన్న పాత్ర గారు ఉన్నారు కదా, అక్కడ కూడా మీరు మంత్రే కదా, అక్కడ ఇలా చూపించే ధైర్యం ఉందా? లేదే. రఘురామకృష్ణరాజు గారు కూర్చుంటారు కదా, ఇలా కూర్చొని ఇలా చేసేయండి, బెదిరించలేరు. ఒక వెనుకబడినటువంటి వ్యక్తి పైన కూర్చున్నాడు అనేటువంటి వ్యక్తి, ఇదేనా మీరు చేసేటువంటిది సంసారము? ఒకటే ఇది సార్, పత్రికలు కూడాను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు రాయకపోవడంగా ఇందాక పురుషోత్తమ అని చెప్పినట్టు అప్పుల విషయంలో కూడాను ఎవరిని రాయకపోయినా కూడాను ఈరోజు ఎటు తిరిగి ప్రజలకి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. నేను కూడా చూశాను,
ఎక్కడెక్కడో ఇది పోలీస్ కుక్కలకి ఏదో నాసిరకం ఫుడ్ పెట్టారని వార్త ఉంది. ఇస్తే ఇచ్చుకోవచ్చు అధికారులు. అక్కడికి వచ్చేసరికి జగన్ పాలనలో నాసిరకం ఫీడ్ చేసిన పోలీస్ అధికారులంట. ఇది నిన్న హైకోర్టు మందలిస్తే అక్కడ కొంతమంది పోలీస్ అధికారులను ప్రశ్నించిన హైకోర్టు. ఈనాడు వాళ్ళు అంత దిగజారి రాస్తున్నారు, మనం ఏం చేస్తాం. రైట్, ఇవాళ కూడా చూశాను కొన్ని జాగిలాలకు సంబంధించింది ఏదో జరిగిందంట, దానాలు నాణ్యమైనటువంటి జగన్ పాలన పరిగెట్టి అదే జగన్ గారు ఏదో కొన్నట్టు జగన్ గారు అన్నారు కదా, ఏ ఊళ్ళో ఏ చిన్నది జరిగినా జగన్ కాపాడు. కానీ ఇక్కడ ఎంత పెద్ద విషయం జరిగినా కూడా చంద్రబాబు సంబంధం లేదు, అసలు మంత్రులుగా ప్రభుత్వం లేదు, అధికారులు. రైట్, ఉప ఎన్నికలు రావు సభ్యులు మరి కొన్ని వీడియోలు చూద్దాం. మద్యం ఎక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా, మద్యం తక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా? పర్మిట్ రూములు, మద్యం షాపులు ఇబ్బడిమబ్బడిగా పెంచేసి బిల్ట్ షాపులతో సహా లంచాలు ఇస్తారా? వాటన్నిటిని రద్దు చేసి ప్రభుత్వం అమ్మితే లంచాలు ఇస్తారా? 4380 మద్యం దుకాణాల నుంచి 2900 మద్యం దుకాణాలకు తగ్గించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే 33% మద్యం షాపుల్ని తగ్గించారు. గత ప్రభుత్వంలో మద్యం మీద ట్యాక్సులు తగ్గించారు, అలాగే బేసిక్ రేట్లు కూడా తగ్గించున్నారు. అప్పుడు ఎక్కువ లంచాలు ఇస్తారా? బేసిక్ రేట్లు పెంచి అలాగే ట్యాక్సులు పెంచిన దానికి లంచాలు ఇస్తారా? ఇన్ని లేనిపోని అబాండాలని వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేసే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నది కరెక్ట్ కాదు, అది సాధ్యపడే పని కాదు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం. మా పోరాటం కొనసాగద్ది. ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కోకట్టు వేలుతో ఖచ్చితంగా పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తుంది. వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు. 3:30 గంటల సినిమా. రైట్, అవి కొన్ని వీడియోలు. ఇక వరుసనే వార్తల్లోకి వెళదాం. ఉప ఎన్నికలు రావు, సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. గతంలో కేసీఆర్ గారు అలాగే చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలా చేస్తారు. ఏమిటి సార్ ఫిరాయింపుదారులకి వీళ్ళు ఇచ్చే భరోసా ఏంటిది? పురుషోత్తమ్ రెడ్డి గారు దీని మీద మీరేమంటారు క్లుప్తంగా? కుమ్మయ్య గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిలో కొంత ఎన్నికల ఫేవర్ కూడా కొంత కనిపిస్తా ఉంది. అంటే బీఆర్ఎస్ ఏమంటుంది, త్వరలో ఎలక్షన్స్ వస్తాయి అంటే ఫిరాయింపుదారులకి డిస్క్వాలిఫై అయిపోయి ఎలక్షన్ వస్తుంది కాబట్టి మనం గెలవబోతున్నాం, మళ్ళీ పరిస్థితులు వస్తాయని బీఆర్ఎస్ ప్రచారం చేస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది ఏం చేస్తుంది, కోర్టు ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తుంది? ఎందుకంటే కేసీఆర్ కూడా మంత్రులు తీసుకున్నాడు కదా. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 23 మంది తీసుకుని 3 మంత్రి పదవులు ఇచ్చినారు వేరే పార్టీలో ఉంటూనే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఏం కాదని నమ్మకం వాళ్ళకుంటే ఓకే గుడ్, కొనసాగించండి. కానీ ఈ వ్యాఖ్యని నాకు ఇంకొక కోణంలో ఏం చూస్తున్నానంటే, ఎలక్షన్ వస్తే ఎదుర్కొంటామని చెప్పాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం పని చేసుకుంటుంది ఓకే అని వదిలేసి, ఎలక్షన్ వస్తే ఏముంది ఎదుర్కొంటాం, మా పరిపాలన బాగుంది, 1 yearకి రెఫరెండంగా భావిస్తారనే వాస్తవాన్ని రాకుండా రాదని భరోసా ఇస్తున్నాడంటే ఎలక్షన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడని మెసేజ్ వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారి నిన్న మిస్ఫైర్ అయింది. ఆయన అర్థం చేసుకోలేదు తెలియదు, కానీ చూసేవాళ్ళు ఏమంత ఎలక్షన్ రాలేదని భరోసా ఇస్తున్నా అంటే ఎలక్షన్ వద్దనుకుంటున్నాడు అని అర్థం కదా. కాబట్టి ఏమి వస్తే ఎదుర్కొంటానని చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ కొత్తగా నాకు కనపడేది ఎందుకు. అయితే ఒకటి కేసీఆర్ చేసిన దానికి ఈయన చేసిన దానికి పెద్ద తేడా అయితే లేదు కదా. చంద్రబాబు గారు చేసిన దానికి లేదు, కానీ కొత్త కోణం ఏంటంటే ఎలక్షన్ రాదని భరోసా ఎందుకు ఇవ్వాలి? మీరు చేసింది నేను చేశాను అని చెప్పే ఓపిక లేకపోతే చెప్పవచ్చు, చట్టం తన పట్టించాడు చేసుకునేస్తుంది. పైపెచ్చు కోర్టులు సబ్సిడీస్ అవుతున్న పదం ఆడాడు. సబ్సిడీస్ అనేది దేనికి, దాని గురించి మాట్లాడదు, దాని గురించి మాట్లాడద్దండి. ఎలక్షన్ వస్తే ఏ ఎలక్షన్ వచ్చినా ఎదుర్కొంటాం, బస్తీ మీద సవాలంటూ సరిపోయింది. ఈ వ్యాఖ్య చేయడం ద్వారా నాకు డిఫెన్స్ లో పడ్డారు. ఎందుకంటే ఏదైనా ఎలక్షన్ వస్తే భయపడుతున్నాడనే మెసేజ్ బీఆర్ఎస్ ఇప్పుడు అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టు అయింది. ఆ విషయంలో ఇబ్బంది పడుతున్న విషయం బయట పెట్టేసినట్టు అయింది. సుప్రీంకోర్టు కూడా మొన్న స్పీకర్కి నోటీస్ ఇచ్చి ఏడాది వార్షికోత్సవం చేసుకున్నారనేది ఉంది. అంటే దాని ఎఫెక్ట్ ఉండదని చెప్పడానిక ఏంటి, అయినా కూడా మేము ఇట్లాగే నడుపుతామని చెప్పటమేమో బహుశా. అంతే. రైట్, రామోజీ ఫిలిం సిటీ ముట్టడి. సిపిఎం ఆధ్వర్యంలో 200 మంది బాధితులు రామోజీ ఫిలిం సిటీని ముట్టడించారు. బుధవారం గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళి ప్రభుత్వ స్థలాల్లో ఎర్రజెండాలు పాతారు. ప్రజాశక్తి వాళ్ళే చాలా పెద్ద ఎత్తునిచ్చారు. అడ్డగించిన పోలీసులు, లాఠీ చార్జీ, అరెస్టులు. రామోజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలన్న రామోజీ సిటీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలన్న సిపిఎం
అంటూ తమకు కేటాయించిన భూముల్లో గుడిసెలు వేసుకుంటామని తమ భూములు తామకే ఇవ్వాలని ఎర్ర జెండా చేతపట్టి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని పోల్కంపల్లి నాగల్లపల్లి గ్రామాల పేదలు బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీ గేట్లు బద్దలుగొట్టి తమ జాగాల్లోకి వెళ్ళారు. ఏమిటండి, రోజు అనేక వార్తలు రాస్తుంటుంది కదా, కబ్జా అని అదని ఇదని. సరే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మీద అనుకూలంగాను వ్యతిరేకుల మీద ఇంకో రకంగా రాస్తుంటుందిగా. రోజు నీతులు చెప్పే ఈనాడు వారు ఎందుకు ఇంత ఘోరంగా ఇట్లా చేస్తారు? ఫిలిం సిటీలో వాళ్ళకి ఏంటి ఇబ్బంది? ఒకవేళ వాళ్ళకి అక్కడ ఉంటే ప్రత్యామ్నాయంగా ఇప్పిస్తా ఉన్నారట. ఇప్పించినా సరిపోయేది కదా. ఈ గేట్లు బద్దలు కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు పురుషోత్తం రెడ్డి గారు? బేసిక్ కుమ్మేణి గారు, ఒకటి ఇప్పుడు అక్కడ సిపిఎం పార్టీ ఆందోళన చేసింది ఒక వాస్తవం కదా, మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అక్కడ రామోజీ ఫిలిం సిటీలో కొంత ఆక్రమణలకు గురైనాయి, కొన్ని గ్రామాలకు దారి లేకుండా పోయింది అనేది ఒక వాస్తవం. దానిపైన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఆయనకున్న మీడియా బలం వల్ల కావచ్చు, రాజకీయ పార్టీలతో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, అది జరగలేకపోతా ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు వెళ్ళి ధర్నా చేసినారు. ఇప్పుడు ఈనాడైతే ఏం చేయాలి? వాళ్ళ ధర్నాని ప్రాధాన్యత ఇచ్చేసి వివరణ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదు, మేము లీగల్ గా ఉంటున్నాం అని కౌంటర్ కూడా ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా వార్త ఇవ్వకపోవడం అంటే డిఫెన్స్. అంటే దానికి కనపడలేదు. బహుశా తెలంగాణ కాబట్టి ఏపీ కింద చెప్పాలని అనొచ్చు మనం అడిగితే. తెలంగాణలో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీతో కలిసే ఉన్నారు కదా లెఫ్ట్. ఇప్పుడు సిపిఎం లేకపోయినా లెఫ్ట్ తో కలిసే ఉన్నారు కదా. వారిగా డిమాండ్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తే రాజకీయ కోపనొచ్చు. కానీ ఇప్పుడు మీతో కలిసి ఉన్న వాళ్ళు బాగున్న వాళ్ళతోనే చేస్తున్నారు. పైపు ఇప్పుడు కలిసి నేషనల్ వైడ్ కూడా పనిచేస్తున్నారు కదా. మరి ఆ డిమాండ్ లో సార్థకత ఉందా లేదా? రాజశేఖర రెడ్డి గారు భూములు ఇస్తే వాళ్ళు అడ్డం పడతా ఉంటే ఇన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఎవరు కూడా ఆయన జోలికి వెళ్ళడానికి అంత సాహసించట్లేదు. అంత భయపడిపోతే మరి సమాజం అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి పలుకుబడి కలిగిన వాళ్ళకైనా అన్న పరిస్థితి రాదు కదా. ఈనాళ్ళు అనేక వ్యాసాలు రాస్తుంటారు, అబ్బో అట్లా ఇట్లా అని. ఏది పలుకుబడి ఉన్న వాళ్ళకైనా పేదల పరిస్థితి ఏంటని. మరి ఇప్పుడు ఈ పరిస్థితి మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన 2 కామెంటెడ్ గుర్తొస్తుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, రామోజీరావు గారికి యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్, చాలా మంది ఆయన తెలుగుదేశం అనుకుంటారు, దేశంలో ఆయనకి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఏదీ లేదని చెప్తాడు. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు చూడండి మార్గదర్శి విషయంలో ఏ అప్రియేట్ చేస్తారో ఆ ప్రభుత్వం ఇష్టం అండి. కానీ అప్రియేట్ వేయలేదు కదా తెలంగాణ ప్రభుత్వం. బీఆర్ఎస్ వచ్చినా వేయలేదు, కాంగ్రెస్ వస్తే అసలు వేయలేదు, తెలుగుదేశం వాళ్ళు ఎట్లా వేయరు అంటే అర్థం ఏంటి? రాజకీయ అది ఒక మనకు కనపడుతుంది. ఇంకోటి కూడా ఉండవల్లి గారు చెప్పింది ఏంటంటే, మాకు చేతిలో మీడియా ఉంటే మేము చట్టానికి అతీతులము అనేది సాంప్రదాయంగా మారకూడదు, ఇదే నా పోరాటం అన్నాడు. మార్గదర్శి విషయంలో ఆయన పోరాటానికి మౌలికమైన అంశం ఏంటంటే, మా చట్టాన్ని చట్టంగా చూద్దాము, తప్పుని తప్పుగా చూద్దాము. అలా కాకుండా నాకు మీడియా ఉంది, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనుకుంటే నాకు అన్నిటికీ నేను అతీతుణ్ణి అనేది కానీ ఒక సాంప్రదాయంగా మారితే ప్రతి ఒక్కరు అదే చేస్తారు, ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అన్నాడు. అది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిపిఎం ఆందోళనని అరెస్ట్ చేశారు, ఓకే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు. సార్ నువ్వు చెప్పండి, సిపిఎం చేస్తున్న ఆందోళన కరెక్టా లేదా, అది చెప్పి తర్వాత యాక్షన్ తీసుకుంటే బాగుంది. కరెక్ట్. ఫిల్మ్ సిటీ వాళ్ళు తప్పు చేశారా లేదా? తప్పు చేయకపోతే తప్పు చేయలేదు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళమాకండి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆయన తరఫున ఒక మంత్రి గారు ప్రకటన చేయొచ్చు కదా. అస్సలు ఆయన జోలికి వెళ్ళాలంటేనే వణికిపోయే పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగటం ఆయా రాజకీయ పార్టీలకి తమాషాగా ఉంది. వాస్తవాలు చెప్పొచ్చు కదా, కరెక్టే, పోనీ ఫిల్మ్ సిటీకి ఆ ల్యాండ్ ఇస్తాం చెప్పే, అది చెప్పకుండా ఇది చెప్పకుండా ఈ రకంగా అంటే పలుకుబడి మీడియా బలం పరపతి ఉంటే ఏమైనా చేయొచ్చు అనే పరిస్థితి వస్తూ ఉంది. మహాబలేశ్వర్ రాయదుర్గం నుంచి మహాబలేశ్వర్ గారు నమస్కారం, చెప్పండి, మీ పేరు బాగుంది. నేను మహాబలేశ్వర్ అని ఆంధ్ర నుంచి, అనంతపురం నుంచి. ప్లీజ్ మాట్లాడండి సార్. అదే డ్రింక్ అండ్ డ్రైవ్ నుంచి నేను నా భార్యని కోల్పోయినాను సార్, జూన్ 2 నుంచి, మార్చ్ 2 ఈ మంత్. అది విచ్చలవిడిగా డ్రింక్ చేసేది. ఆటో మా భార్య, మళ్ళీ మా మరదలు, మళ్ళీ మా వదిన వడబిమ్మ పోసుకొని కూడేరు దగ్గర సార్ అనంతపురం. అది
టీడీపీ వాళ్ళు రిలేషన్ అని చెప్తున్నారు, ఎంపీ రిలేషన్ అని చెప్తారు, నాకైతే కన్ఫర్మ్ లేదు. నాకు అర్థం కాల అంటే అచ్చా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీరు యాక్సిడెంట్ గురయ్యారు. మా ఫ్యామిలీ మొత్తం కోల్పోయినాం సార్. నిన్న ఎవరో చెప్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లే చేయొద్దని చెప్పి ఇండైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు గవర్నమెంట్ లో వారు. దాంతో చాలా ఈ మద్యం విపరీతంగా ప్రోత్సహిస్తమే కాకుండా ఇట్లా కూడా చేశారంటున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ మీరు చెప్తుంది చాలా ఆవేదన కలిగించే అంశం. అంటే ఒక ఆటో వాడు వచ్చి మిమ్మల్ని గుద్దేశారా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగ్గా వినబడడం లేదు సార్. మళ్ళీ అది నా 4 members యాక్చువల్లీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు పీవీకేకే కాలేజ్ కళ్యాణదుర్గంలో పీవీకేకే కాలేజ్ లో చదువుతున్నారు. ప్లస్ వాళ్ళు 4 members ఎంజాయ్ పోయి 4 members ప్లస్ 2 లేడీస్ పిల్లలు. అవును, ఇప్పుడు ఎందుకు మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఏం చెప్పదలిచారు? అదే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లా చేసుకుంటా డ్రింక్ ని విడిగా అమ్ముకుంటా చేస్తున్నారు సార్. మళ్ళీ మాకి ఎక్స్ గ్రేషియా ఏమి గవర్నమెంట్ నుంచి ఏం ప్రకటించలేదు సార్. మొత్తం 4 members నా భార్యతో నా పాపకి ఇది కాళ్ళు ఇది వచ్చింది, కాళ్ళు దెబ్బ తగిలింది. ఓకే, దురదృష్టం. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళ వల్ల మీరు నష్టపోయారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నది మీ బాధ. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఉంటారు కదా, మీ రాయదుర్గం ఎమ్మెల్యే మన మాజీ మంత్రి కదా కాలువ శ్రీనివాసులు, మాజీ జర్నలిస్ట్ కూడా కదా, ఓసారి కలవండి, కలిసి మీ బాధ వారికి వివరించండి. నిజంగా అది మీరు ఆవేదన కలిగించే విషయమే. రైట్, రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి మీరేం చెప్తారు? సార్, ఇది రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించింది 2007వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొల్కంపల్లి, నంగంపల్లి అనేటువంటిది 2 విలేజ్లు రామోజీ ఫిల్మ్ సిటీ ఆనుకుండా దానికి సంబంధించింది 20 ఎకరాలు 570 మందికి 60 గజాల చొప్పున కేటాయించారు, పట్టాలు ఇచ్చారు, కంప్లీట్గా రిజిస్ట్రేషన్ వాళ్ళ మీద అయిపోయినాయి. అప్పటి నుంచి తర్వాత రాజశేఖర రెడ్డి గారు అకాలమరణం చెందడము, దాని తర్వాత తెలిసిన పరిస్థితులే. ఇంతవరకు వాళ్ళు కేటాయించిన భూముల్లోకి వాళ్ళు అడుగు పెట్టకుండా అదేవిధంగా పక్కన ఉన్నటువంటి 300 ఎకరాలని కబ్జా చేసేసి వీళ్ళ 20 ఎకరాలతో కలుపుకొని వీళ్ళని వెళ్ళడానికి కూడాను ప్రవేశం లేకుండా దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళని అడుగు పెట్టకోకుండా చేస్తూ ఉన్నారు. నిన్న సిపిఎం వాళ్ళు వెళ్ళడము, గోడలు బద్దలు కొట్టుకొని ఆ పిక్చర్ నేను చూశాను, వీడియోస్ అన్నీ కూడాను, గోడలు ఎగిరి రానికపోతే కనుక వెళ్ళి అడగడం, పోలీసులు అడ్డపడడం. సో ఇదంతా ఎందుకంటే సార్, వాళ్ళకు సంబంధించిన పేదల భూములు, వాళ్ళ పట్టాలు ఉన్నటువంటి భూముల్లోకి వాళ్ళని వెళ్లకుండా అది కబ్జా చేసి ఇది రానియకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనికి సంబంధించింది రామోజీరావు అనేటువంటి సంస్థలు, రామోజీరావు వ్యక్తి వైజాగ్లో తీసుకోవచ్చు, విజయవాడ తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ఆయన పెట్టిన ఆఫీసులు అయితేనేమి, ఈనాడు ఆఫీసులు అయితేనేమి, పూర్తిగా ఆయన హోటల్లో కూడాను ఏదో విధంగా అగ్రిమెంట్ రాయించుకోవడము, కబ్జాలు చేయడము. ఈవెన్ ఖైరతాబాద్లో కూడా అదే ఇష్యూ నడుస్తూ ఉంది కదా సార్. వాళ్ళని అదే సెటిల్ అయిపోయింది. అంటే ఏదో విధంగా బెదిరించుకొని మీడియాని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను తన గుప్పిట్లో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈయన ప్రతి దానికి ఉదాహరణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద పడ్డారు. అబ్బో, ఈ అటవీ భూమి ఇది కాల్ చేశారు, ఈ మదన ఫైల్స్ కాల్ చేశారు, తిరుపతిలో చేశారు, ఇలా చేశారు, ప్రభుత్వం ఇలా చేశారు అనేటువంటిది ఓని కథనాలు రాస్తున్నారు కదా. ఏమయ్యా, నిన్న నీకు సంబంధించిన ప్రభుత్వానికి పేదలకు సంబంధించిన వాళ్ళ భూమిలోకి వాళ్ళు వెళ్తూ ఉంటే మీరు కబ్జా చేసి దాని గురించి ఎక్కడైనా ఒక వార్త రాశారా? నేను అనుకున్నాను సార్, ఇంకో విధంగా ఏ రాస్తారంటే పేదలందరూ కూడా వచ్చేసి కమ్యూనిస్టులు మా రామోజీ పిలిచడానికి కబ్జా చేయడానికి మాదంతా బద్దలు కొట్టారు అనేటువంటి కేసులు, రివర్స్లో కేసులు పెడతాం అనుకున్నాను. నా తెలిసి అది కూడా జరగవచ్చేమో. సో ఈ రామోజీరావు అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుమారులు ఇప్పుడు కూడాను పేదలకు సంబంధించిన భూములని ప్రభుత్వమే కదా బాధ్యత వహించాల్సింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆ రోజు ఇచ్చింది. రేవంత్ గారైనా కూడా ఈరోజు పట్టించుకొని వాళ్ళకి సంబంధించింది మీ యొక్క పార్ట్నర్సే కదా, అలయన్స్ పార్ట్నర్సే కదా కమ్యూనిస్టులు, వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. రైట్, కమిషన్లపై దద్దరిల్లిన సభ 30% కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారన్న కేటీఆర్, 20% కమిషన్లని సెక్రటరియట్లో కాంట్రాక్టర్లు ధర్నాలు చేశారని వ్యాఖ్య. దీనిపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం మల్లుభట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన మల్లుభట్టి, రుజువైనా చేయాలి లేకుంటే క్షమాపణ చెప్పాలంటూ సవాల్. తెలంగాణ శాసనసభలో మాదిగా లంబాడ 2 బెర్తులు మంత్రివర్గ స్థానంలో కోసం ఆయా సామాజిక వర్గాల ఎమ్మెల్యేల ప్రయత్నాలు. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వెళ్తే ఎవరి డైరెక్షనో
ఎవరి యాక్షనో అందరికీ తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి మండిపాటు అంటూ నిన్న కృష్ణారెడ్డి గారికి సంబంధించి కానీ ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక అదనపు అఫిడవిట్ వేస్తూ కృష్ణారెడ్డి గారికి ఏం జరగలేదన్నట్లుగా రాస్తే ఆయన నన్ను వేధించారు అని ఆయన చెప్తా ఉంటే, వేధించలేదు నిన్నని ప్రభుత్వం వారు చెప్తుంటే ఇది ఏం తమాషాగా ఉంది. ఏంటి శివశంకర్ గారు? ఇది సంబంధించింది, ఇది చాప్టర్ క్లోజ్ అయింది సార్. ప్రజలందరికీ తెలుసు. మొన్న వచ్చినటువంటి ఒక హత్య అనేటువంటి ఒక సినిమా ఎవరో తీశారు. హత్యలో దాదాపు అంటే కల్పితాల పాత్ర అనేటువంటి టైటిల్ వేసుకున్నా కూడాను ఇక్కడ జరిగినటువంటి యథార్థ సంఘటన అక్కడ ఉంది కాబట్టి ఆ హత్య సినిమాని బ్యాన్ చేయాలనేసి కేసులు పెట్టి దానికి సంబంధించిన వాట్సాప్లో మన జగన్ గారిని కూడా కలిశారు కదా పవన్ అనే కుర్రాన్ని. ఎందుకు ఇదంతా అంటే యథార్థంగా రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు హత్య చేశారు, ఎవరిని అన్యాయంగా ఇరికించాలి అనేటువంటిది ఆలోచన చేస్తున్నారో. వీళ్ళు సునీత గారు వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఇదంతా తెలుసు. ఇప్పుడు ప్రజలకు నిజాలు తెలుస్తాయి వాళ్ళ విషయాలు అనేటువంటి సమయంలో ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేయడం. మొన్నటి నుంచి ఎల్లో మీడియా అదే పనిగా డిబేట్లు పెట్టడము. సో ప్రభుత్వము అక్కడ వేసింది అసలు కృష్ణారెడ్డిని ఏమీ లేదు, కృష్ణారెడ్డి అబద్ధాలు చెప్పాడు, కృష్ణారెడ్డి ఇది చేశాడని చెప్పి ఆయన మీద చేస్తూ ఉన్నారు కదా. ఆయన ఆ రోజు చెప్పినా, నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడినా కూడాను అతన్ని కొట్టింది వాస్తవము, అతన్ని బెదిరించింది సునీత గారు, రాజశేఖర రెడ్డి గారు బెదిరించింది వాస్తవము. రాజశేఖర రెడ్డి గారు అంటే మళ్ళీ అర్థం కాదు, సరిగా చెప్పండి. సునీత గారి వివేకానంద రెడ్డి గారి అల్లుడు, వివేకానంద రెడ్డి గారి బావమరిది, అంటే బావమరిదిగా కూతుర్ని ఇచ్చారు కాబట్టి నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వాళ్ళు ఈ కేసులో పూర్తి విచారణ జరిగితే కృష్ణారెడ్డి నా భర్త, సునీతమ్మ చెప్పినటువంటి మాటలు, నా భర్త రాజశేఖర రెడ్డి ఇరుక్కుంటాడు, ఇదంతా కూడా బయటపడుతుంది, నా బావ శివప్రకాష్ రెడ్డి ఇరుక్కుంటాడు కాబట్టి నువ్వు చెప్పొద్దు ఇలా అని చెప్పి ఆయనకు వాస్తవాలు చెప్పొద్దని చెప్పి అతని మీద బెదిరించి వాళ్ళ కొడుకుల మీద కొట్టి, ఇది ఇప్పుడుది కాదు, రామ్ సింగ్ గతంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద అధికారులు పెట్టేటప్పుడు వాళ్ళు కొట్టింది. ఢిల్లీకి ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇదే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్లు అక్కడ తీసుకెళ్లడము, 5 రోజులు అక్కడ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ ఫ్లైట్స్ కూడా వాళ్ళే బుక్ చేసి పంపించినటువంటిదంతా ఘటనలో వాస్తవమా కాదా? ఈరోజు ఆయన అంటున్నాడు కాణిపాకం దగ్గర కానీ, ఎందుకంటే లా ప్రకారము ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. లేకపోతే కాణిపాకం వచ్చినా బైబిల్ పట్టుకున్నా ఎక్కడైనా కూడాను సునీత గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి నల్లరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా వచ్చేసి ఇది మేము చెప్పినటువంటి మాటలు అబద్ధాలు అనేటువంటి ప్రమాణం చేయగలరా అంటున్నారు. ఇంకోటి సార్, ఆయన నన్ను కొట్టాడరా బాబు అనేటువంటిది మొత్తుకొని ఆ 164 సిఆర్పి స్టేట్మెంట్ ఇవ్వడం అయితేనేమి, తర్వాత మీడియాలకైతేనేమి, కోర్టులో అడ్మిట్ కావడం, కోర్టులో చెప్పడం జరిగిన తర్వాత కూడా ఈరోజు లేదు అంటున్నారు కదా. ఇప్పుడు రెండు కొంచెం కంపేర్ చేసుకోవచ్చేమో సార్. దీనికి సిమిలర్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఘటన, ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఏదో కొట్టారని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా పలానోళ్ళు పేరు చెప్పారు కదా. చెప్తాను ఇమ్మీడియట్గా ఎస్పీని సస్పెండ్ చేసిరి, సిఐడి అధికారిగా ఉన్నటువంటి హెడ్ని సునీల్ గారిని చేసిరి, ఆ తర్వాత వచ్చేసి పాల్ గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిరి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ఇంకో కేసు అది జట్వాని కేసు అనుకుంటా, జట్వాని కేసు, ఇక్కడ సిఐడి సునీల్ గారిని, తర్వాత విజయ్ పాల్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇలా చేశారు కదా, తులసి అనేటువంటి తీసుకెళ్లారు, ఇదంతా చేస్తున్నారు కదా. సిమిలర్గా ఇదే రాష్ట్రంలో చట్టం అందరికీ సమానమే కదా. అతనికి చెప్పినటువంటి కొట్టారు అంటే ఇంత విచారం చేసి సస్పెండ్ చేశారు, ఇతను కూడా నన్ను కొట్టారయ్యా అంటేటువంటిది చేసుకున్నారు కదా. చీచి నువ్వు కొట్టలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటున్నారు. ఎలా న్యాయము? న్యాయం అనేటువంటిది పేదోడికి కూడా న్యాయము, పేదోడికి పెద్దోడికి ఒకటే న్యాయం జరిగినప్పుడే చట్టమైనా ఉంటుంది. కానీ ఇది ఇంత అన్యాయంగా ఏం సార్ ఇది? ఆయన చెప్తాను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి, సిఐడి బాస్గా ఉన్నాడు, ఆయన కాబోయే డీజీపీ సర్వీస్లో ఉంటే సునీల్ గారు, ఆయన సస్పెండ్ చేసి పడేసిరి, ఇక్కడేమో కాదంటారు. సో ప్రజలకు అర్థమవుతా ఉంది క్లియర్ కట్గా, ఏదో విధంగా బదనాయం చేసేసి వాళ్ళను రక్షించుకొని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అవినాష్ రెడ్డి గారి పేరు పదే పెడుతూ అక్రమంగా ఇరికియాలనేటువంటి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హఠావుటిగా ఈరోజు ఏ సమస్యలు లేవని దీంట్లో తీసుకొని అన్ని అబద్ధాలు వండి వార్చి అక్కడ అఫిడవిట్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. రైట్. రామస్వామి గారు నల్గొండ జిల్లా నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా, టైంతో. నమస్తే, మాట్లాడండి దయచేసి. ఈ రామోజీ రేవంత్ రెడ్డి పట్టించుకోడు, కేసీఆర్ పట్టించుకోడు. ఒక రామోజీ మీ బరాజ్ నుంచి న్యాయబద్ధంగా కోర్టులో నిలబెట్టిందంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇది ఒప్పుకొని చేస్తారు.
అంతేనా? ఎవ్వరు లేదు, వీళ్ళు అంతా రామోజీరావు నేనే సర్వస్వం, ఈ దేశానికి నేనే అధిపతిని, నాకు ఏ తప్పు చేసినా నిర్మాణం అయింది. కానీ రామోజీరావు బాధ్యత కూతు పుంజింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. Right. అది ఆయనతో సాధ్యం తప్ప వీళ్ళతో ఎవ్వరితో సాధ్యం కాదు సార్. రైట్, చూద్దాం మరి ప్రజాస్వామ్యంలో ఈ పరిస్థితి ఉండటం మంచిది కాదు. రైట్, మీరు కూడా క్లుప్తంగా మాట్లాడతారా? పురుషోత్తమ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు నిన్న చేసిన వాదన మీకేమనిపించింది? నిజంగానే ఈయన చెప్తున్నట్టు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఒక రకంగాను, కృష్ణారెడ్డి గారు చెప్తేనేమో మేము నమ్మన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం మీద మీ కామెంట్ ఏమిటి? కుమిల్ గారు, బేసిక్ గా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారు మరణాన్ని అందరూ ఖండించాం, దోషులు ఎవరో తేలాలి, ప్రోత్సహించిన వాళ్ళు తేలాలి, అది చట్టం చేయాలి. దురదృష్టవశాత్తు వివేకానంద రెడ్డి గారి విచారణ మొత్తం మీడియా చేస్తా ఉంది. మీడియా చేయడం వల్ల ఈ సమస్య వస్తా ఉంది. అంటే విచారణ చేయాల్సి విచారణ సంస్థ, అంటే మీడియా విచారణ. ఇప్పుడు నిన్నటి వరకు అయితే జగన్ గారు ఉన్నారు, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేశారన్నారు. ఇప్పుడు అది కూడా లేదు కదా. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు, విచారణ సంస్థలు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు లేదా సక్రమంగా నడపచ్చు. తొందరగా పూర్తి చేసి దోషులు శిక్షించేయండి. 2 నెలల్లో చేయొచ్చు, 3 నెలల్లో చేయొచ్చు, 10 నెలలు అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి తొందరగా తేల్చేసి దోషులు శిక్షించండి. కానీ మీడియా విచారణ ఎక్కువ జరుగుతుంది, 2 సిగ్నల్ వెళ్తుంది. అసలు విచారణ జరగకుండా మీడియా విచారణ అంటే దురుద్దేశం ఉన్నట్లు లెక్క. అసలు విచారణలో ఏం తేలదని కాబట్టి మీడియా విచారణకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. తప్పుదోవ పడుతుంది. మీడియా విచారణ అనగానే రాజకీయ దురుద్దేశాలు ఆపాది. అందువల్ల ఇప్పుడు కృష్ణారెడ్డి గారి విషయం ఏదైనా సరే ఈ మీడియా విచారణ ఆపేసి సొంత విచారణ జరగాలి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు మనవాడు చెప్పినట్టు బేసిక్ గా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు విచారణ జరగాలి. కానీ వైసీపీ అంటే ఒక సిద్ధాంతం, మేము అనుకుంటే ఒక సిద్ధాంతం అని పోతే ఇట్లాంటి విమర్శలు దారి తీస్తుంది. కాబట్టి ఇక్కడికైనా మీడియా విచారణ, రాజకీయ విచారణ ఆపేసి సిబిఐ తన విచారణ తొందరగా పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. రైట్. పాస్టర్ ప్రవీణ్ మరణం హత్యా ప్రమాదమా? నిన్నంతా రాజమండ్రిలో గందరగోళంగా ఉన్నట్టుంది పరిస్థితి. అక్కడ నిజాలు నిగ్గు తేల్చాలని క్రైస్తవ సంఘాల డిమాండ్ ఒకటి. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు తిరుమలలో చట్ట వ్యతిరేక పనుల, మరోవైపు ఇంకోవైపు ఏమో ముస్లిం సంఘాలు విందును బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. సరే, వెళ్తే వెళ్ళొచ్చు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు లేదా ఆయా పార్టీల వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. కానీ బట్ ఓవరాల్గా పర్సనల్ లా బోర్డుకు సంబంధించి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేయాల్సిన పని చేయట్లేదని నితీష్ కుమారు, అట్లాగే చంద్రబాబు గారు ఈ విందుల్ని బహిష్కరించాలని చెప్పి ముస్లిం సంఘాలు కొన్ని, ప్రత్యేకంగా వక్ఫ్కు సంబంధించినటువంటి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. మరి ఈ రకంగా మొత్తం రాష్ట్రంలో మరోవైపు హిందూ మతానికి సంబంధించి ఆలయాలు కూల్చివేత, ఆలయాలు కొన్ని చోట్ల కూల్చారని, అట్లాగే కాశీనాయన క్షేత్రం ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి. చూస్తే ఏ మతం కూడా అంత సంతృప్తిగా ఉన్నట్టు అనిపించడం లేదు. మరి ఒకసారి పాల్ గారు ఏమన్నారో చూద్దాం ఈ రాజమండ్రి ఇష్యూ మీద. ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు. ఇది కానీ అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. దేవుడి గురించి మీకు తెలుసు కదా. రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. అర్థం చేసుకోండి. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 hours తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు. రైట్, అది పాల్ గారి ఆవేదన. అయితే నిన్న ఇఫ్తార్ విందుకి జగన్ గారు వెళ్తే విపరీతమైన జనం, ఆశ్చర్యం వేసింది. అసలు ఆ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ఆ మతం ఈ మతం లేకుండా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది జనం వస్తున్నారంటేనే ఈ ప్రభుత్వం రకరకాల రూపాల్లో ఎట్లా అణచివేయాలని చేస్తున్న రెడ్ బుక్ ప్రయత్నాలు చూస్తున్నాం. శివశంకర్, మీరేమంటారు? ఈ మతాలకు సంబంధించి ఏ మతం సంతృప్తిగా లేదా ఉందా? ఖచ్చితంగా సార్, ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు అందరూ కూడాను చాలా భయోందనలుగా, అశాంతిగా ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా ఏదో తిరుపతిలో లడ్డు కొవ్వు అనేసి అదేని ఇదనే లోపల హిందూ మనోభావాలు అందరూ దెబ్బతిన్నాయి. లడ్డు తినేటప్పుడల్లా అదే గుర్తు వస్తూ ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం అది, ఏదో రాజకీయం కోసం వాడుకోవడము ఆ విధంగా. తర్వాత వచ్చేసేసి ఈ నిన్న జరిగినటువంటి ఆ పాస్టర్ ప్రవీణ్ గారి ఆ యొక్క ఇన్సిడెంట్ రియల్గా ఆయన ఆయనకి శాంతి కలగాలని మనం ప్రే చేస్తూ, ఇది 2 రాష్ట్రాల్లో సార్, ఆంధ్రప్రదేశ్లో పాటు తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడాను 2 రోజుల నుంచి చాలా ఆందోళనకరంగా వాళ్ళ ఆందోళన కానీ బయటికి రావడం కానీ, దాదాపు వేలాది మంది బయటికి రావడం కానీ దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని క్లియర్గా ఇది సోమవారం జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అది సోమవారం ఇన్సిడెంట్ జరిగితే బుధవారం వరకు ఎందుకు బయటికి రాలేదు?
తర్వాత టోల్ గేట్ దగ్గర ఆ బైక్ వెళ్ళినప్పుడు ఆయన బైక్ హెడ్ లైట్ లేకుండా తోసుకుని పోవడము, తర్వాత 6 కిలోమీటర్ల తర్వాత హెల్మెట్ పెట్టుకొని ఉండగా పడిందేమో వెనకలకు పడ్డాడు, కానీ ముఖం మీద అంతా ఏదో అయినట్టు, ఈ షూ మరకలు ఆ అచ్చులంతా కూడాను ఎద మీద ఉన్నట్టు, ఇవన్నీ ఘటనలు చూసుకున్నప్పుడు అది ఏమన్నా హత్య జరిగిందా, ఎవరన్నా హత్య చేశారా లేదా యాక్సిడెంటా అనేటువంటిది కూడాను క్లియర్గా లేదు దీనికి. సో ఇప్పుడు పాల్ గారు చెప్పిన నిజంగా నిన్న సికింద్రాబాద్ సంబంధించినటువంటి కొన్ని క్రైస్తవ సంఘాల వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగా అతనిని హత్య చేశారు, దీన్ని నిగ్గు తేల్చాలి, ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది ఈ పాటికి పోలీసులు రావాలి. సోమవారం జరిగినప్పుడు ఇంత సెన్సిటివ్ ఇష్యూ, సెన్సిటివ్ అది పర్సను, ఒక ఫాస్టరు ప్రవీణ్ గారిని నిజంగా ఇది క్రైస్తవ సంఘాలందరికీ కూడాను శాంతిగా ఉండాలని, దీనికి పోలీసులు కానీ ప్రభుత్వం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెజర్ తీసుకొని వచ్చేసేసి ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇటువంటి మతాల మధ్య సెన్సిటివ్ ఇష్యూను చాలా డెలికేటెడ్గా హ్యాండిల్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ ముస్లింలకు సంబంధించి సార్ నిన్న ఇఫ్తార్ విందుకు జగన్ గారు హాజరు కావడము, అక్కడ దాదాపు విజయవాడ నగరం నుంచి మొత్తము 3 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఆ ముస్లింలు అందరూ సోదరులు కూడాను ఆ కెపాసిటీ మించి, ఆ హాల్ కెపాసిటీ మించి ముస్లింలందరూ దాదాపు 5 నుంచి 6 వేల మందికి వరకు ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొనడము, అతన్ని ఆప్యాయంగా దగ్గర తీసుకోవడము ఇదంతా చూసాం. తర్వాత ఆ మత పెద్దలు కూడా నిన్న మీరు అన్నట్టు ఈరోజు ఇఫ్తార్ విందు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందుని వాళ్ళు బాయ్కాట్ చేస్తూ మేము హాజరు అవ్వడం లేదు అనేటువంటిది ఆ మదరసా పెద్దలందరూ కూడా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు అన్నట్టు ఏదో తెలుగుదేశం పత్రిక ఎల్లో మీడియా వాళ్ళ పార్టీ కార్యకర్తల వాళ్ళు ఉంటారు, వాళ్ళ అభిమానులు వాళ్ళు వచ్చే దాన్ని వేసేసి కవర్ చేసుకోవచ్చు, కానీ యథార్థంగా ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు తన ఊతకర్ర మీద ప్రభుత్వం ఆధారపడిందన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ముస్లింలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏమాత్రమో పట్టించుకోకుండా వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి నోరెప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తే అది అనేటువంటిది వీళ్ళ హక్కుల కొన్నైనా కూడాను కాపాడుదామనేటువంటి ఆలోచన లేకుండా యావత్తు ముస్లిం పెద్దలందరూ కూడా ముస్లిం మతస్థులందరూ కూడాను వారి మీద ఏ విధంగా కోపం ఉండాలనేటువంటి తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అదేవిధంగా ముస్లింలు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఆర్థికంగా కావచ్చు లేకపోతే శాంతిపరంగా కావచ్చు ఎక్కడా కూడాను హ్యాపీగా లేరు. క్షేత్రం కోల్చడం, కాశీరెడ్డి నారాయణ క్షేత్రం నిజంగా అది తిరుపతి సంబంధించింది. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య సంబంధించి ఆ సినిమా హత్య సినిమా నేను చూశాను. అది చాలా క్లియర్ గా అంటే చాలా కన్వే చేసే మెసేజ్ క్లియర్ గా ఉంది. కానీ దాంట్లో ఆశ్చర్యకరమైన థింగ్ ఏంటంటే జగన్ గారి గవర్నమెంట్ లో నియమించిన సిట్ లో ఆ గ్రూప్ లో ఒక మెంబర్, ఒక పోలీస్ ఆఫీసర్ రామ్ సింగ్ గా చూపించినట్టున్నారు ఆయన్ని. ఆయన అందులో మెంబర్ తర్వాత ప్రమోట్ అయిపోవడం, వాళ్ళకి స్పైగా ఆపోజిట్ పార్టీకి స్పైగా వ్యవహరించి తర్వాత అతను ప్రమోషన్ అవడం, ఇది ఎక్కడ వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను వింటా ఇందులో. అది ఎక్కడ అదే ఎలా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో? అర్థం కాల. సినిమా గురించి మేము చర్చించట్లేదు కదా మిత్రమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే వివేక గారి పిఏ కృష్ణారెడ్డి గారు చెబుతున్నారు, నన్ను కొట్టారు, ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నానని ధైర్యంగా. ఇప్పుడు గవర్నమెంట్ తనకు అనుకూలమైన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కూడా అదే మాట మీద నిలబడ్డాడు కదా ఆయన. అది పాయింట్ ఇక్కడ. దాని మీద చర్చ తప్ప హత్య సినిమా నేను చూడలేదు కాబట్టి మీరేం చెబుతున్నారో నాకు తెలియదు. ఏదేమైనా మీకు ఫోన్ చేసిన ధన్యవాదాలు. రైట్, ఒకసారి పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఈ మతపరమైనటువంటి శాంతి కూడా లేకుండా ఎట్లా చేస్తోంది గవర్నమెంట్, చేస్తోందా లేదా? ఆయా వర్గాల్లో ఏర్పడిన అసంతృప్తి పైన మీరేమంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఇఫ్తార్ ఎందుకు విశేషంగా జనం రావడానికి కారణాలు ఏంటి? ఈ రెండు ఉన్నాయి. ఒకటి, ఓడిపోయిన తర్వాత చాలా వరకు నిరుత్సాహం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత మరింత పెరిగింది. అంటే మొత్తం మీద ఒక రకమైనటువంటి భావోద్వేగం కనెక్ట్ అవుతోంది. ముస్లిమ్స్ లో రావడానికి కారణం ఏంటంటే వక్ఫ్ బోర్డు వరకే కాదు, ముస్లింలో కొమ్యూనిటీ గారు ఎక్కువ మంది పేదలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పేదలకు బాగా ఉపశమనం కలిగించింది. అది ఇప్పుడు తగ్గింది కదా. ఖచ్చితంగా ఆ ఇంటరాక్షన్ అనేది మనకు కనపడుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా రైతులు కానీ వాటిలో వస్తున్న తీరు చూసినప్పుడు ఖచ్చితంగా ఓటమి తర్వాత వైసీపీకి ఆ గ్లామర్ పెరిగినట్టు కనిపిస్తోంది అనేది నాకు నిన్న కానీ ఈ మధ్య జరుగుతుంది. పాల్ గారు చేసిన ఒక వ్యాఖ్యలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు సనాతన ధర్మ పేరుతో. దీనిపైన అది పాల్ గారు కొంత చులకన అవుతుంటాడు అప్పుడప్పుడు, కానీ ఆయన చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి.
ఎందుకంటే కొమ్మినేని గారు ఇప్పుడు కొంతమంది సనాతన ధర్మం పేరుతో ముందుకు వస్తారు. సనాతన ధర్మం ఏం చెప్పిందో వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఆ పేరుతో మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే సనాతన ధర్మానికి వచ్చే నష్టం ఎప్పుడు ఉద్యమం చేయాలి కొమ్మినేని గారు? సనాతన ధర్మానికి వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేయాలి మీ పద్ధతిలో. రాష్ట్రంలో సనాతన ధర్మ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో సనాతన ధర్మం, మళ్ళీ ఉద్యమం ఎందుకు అంటున్నాను? పద్ధతిగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోండి. 2 సనాతన ధర్మ ప్రభుత్వాలే కదా, 2 సనాతన ధర్మ ప్రభుత్వం, మళ్ళీ ఉద్యమం ఎందుకు? నిజంగానే సనాతన ధర్మం ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ కాశీనారాయణ క్షేత్రం దాని మీద ఏమైనా స్పందించాడంటే లేదు, లోకేష్ గారు స్పందించారు. అదో విచిత్రం. తిరుమలకు సంబంధించి మన కరుణాకర్ రెడ్డి గారు ఎంత డీటెయిల్గా చెబితే నాకు ఆశ్చర్యం. చంద్రబాబు గారు ఇన్ని అబద్ధాలు ఆడారా తిరుమలకి సంబంధించి అని నాకు అనిపించింది. ఇప్పుడు సనాతన ధర్మం నాకు తెలిసినంత వరకు, మీకు ఇంకా బాగా తెలిసింది, సనాతన ధర్మం చేయాలంటే ఫస్ట్ జనసేనలో మహిళా విభాగం రద్దు చేసేవాళ్ళు. మహిళలు రాజకీయాలు రాకూడదు. పాయింట్ ఏంటంటే తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో వేరే సంగతి. ఈ ప్రసంగాలు ఏమవుతాయంటే ఆయన చెప్పింది ఈ రోజుకి తెలియకపోవచ్చు. పాల్ గారు ఈ రోజు చేసిన హెచ్చరిక ఈ రోజు మనకు జస్ట్ కనపడతా ఉంది, ఫ్యూచర్ లో చాలా ప్రమాదం అవుతుంది. మతం వ్యక్తిగతంగా ఉండాలి, రాజకీయ అజెండాలో ఉండకూడదు. అదే కదా లౌకికత్వం అంటే. ఈరోజు రాజకీయ అజెండాలో తీసుకొచ్చేస్తున్నారు. ఒకవేళ రాజకీయంగా మీ ప్రభుత్వాలు ఏమైనా హిందూ ధర్మానికి వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే అప్పుడైనా అర్థం చేసుకుంటారు. 2 ప్రభుత్వాలు మీవే అయిపోయినాయి, ఇంకెందుకు సనాతన ధర్మ ఉద్యమాలు? పద్ధతిగా అడ్మినిస్ట్రేషన్ లో చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి కేఏపాల్ హెచ్చరికని ప్రజలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా సానుకూలంగా తీసుకోవాలి. ప్రభుత్వం మెడగ చుట్టుకుంటుంది ఏ వర్గం హ్యాపీగా లేకుండా. ఇప్పుడు హిందూ వ్యతిరేకులనే పేరుతో రాజకీయం చేయదలుచుకున్నారా? మరి హిందువులైనా సంతోషంగా ఉండాలి కదా. హిందూ ప్రధానమైన క్షేత్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, హిందువుల్లో చెడ్డ పేరు వచ్చి వీళ్ళు ఆందోళన చెంది, ఇప్పుడు సనాతన ధర్మం అంటే మీరు చేసే ఉపన్యాసాల ప్రకారం క్రిస్టియన్స్ మైనారిటీకి వ్యతిరేకంగా మెసేజ్ వెళ్తా ఉంది, వాళ్ళు వ్యతిరేకం అవుతున్నారు. కానీ ఇక్కడన్నా బాగున్నారా? వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. మా దేవాలయాల పరిస్థితి ఏందని. దేనికి పనికి వస్తుంది ఇట్లాంటి వ్యవహారాలు? కాబట్టి ప్రభుత్వం కేఏపాల్ చంద్రబాబు గారికి హెచ్చరించినటువంటి సలహా ఇచ్చినాడు. ఆయన కేఏపాల్ హెచ్చరికను సలహాగా తీసుకుంటే ప్రభుత్వం మంచిది, తెలుగుదేశం పార్టీకి మరీ మంచిది, లేకపోతే అన్నెసరీ కాంప్లికేషన్ వస్తాయి. రైట్. సరే, ఇంకోటి చిన్న స్మాల్ థింగ్ దీనికి సంబంధించిందే. ఇప్పుడు తిరుమలలో ఉంది సార్, తిరుమలలో పైన కొండ మీద పాప వినాశనం అనేది ఒకటి ఉంది. ఆ పాప వినాశనం అనేటువంటి దాంట్లో బోటింగ్ ఇంతవరకు ఎప్పుడు కూడాను నాకు తెలిసి నాకంటే ఎక్కువ పురుషోత్తం మనకు తెలుసు. ఆ బోటింగ్ అనేటువంటి లేకుండా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముందు రోజు రావడము, దీన్ని టూరిజంగా ఇంకా డెవలప్ చేస్తామని చెప్పడము, అక్కడ బోటింగ్ అనేటువంటిది ఒక ట్రయల్ రన్ కావడం చూస్తా అంటే ఎట్లుందంటే, ఇది టూరిజం అనేటువంటిది డెవలప్ చేయాలనుకుంటే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి, వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీ ఏంది. టూరిజం అనేటువంటిది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ పూర్తిగా. కానీ తిరుమల అనేటువంటిది ఆధ్యాత్మికం. మీరు ఆధ్యాత్మికం తీసుకొని అక్కడ బోటింగ్ అనేటువంటిది పెడుతూ ఇన్ని చేస్తా, ముంతాజ్ హోటల్ అనేటువంటిది ఏదో పెట్టి మొన్నటి వరకు ఏదో జగనే చేశాడు నేను చేస్తున్నా, మీ టైంలో మళ్ళీ ట్రైడెంట్ వాళ్ళకి ఇచ్చేసేసి ఆ సాధువులందరూ కూడా తిరుమల కొండ మీదకి వచ్చేసేసి సాధువులను కూడా అరెస్ట్ చేశారు, సాధువులను కూడా. సో ఈరోజు ఈ టూరిజం పేరుతో మీరు ఏదైతే బోటింగ్ చేసి పాప వినాశనంలో చేస్తున్నారు కదా, ఆ యొక్క డామ్లో ఇవన్నీ కూడాను పూర్తిగా ఆధ్యాత్మికాన్ని మీరు అసాంఘిక కార్యకలాపాలని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. హిందువులుగా ఎవరు కూడాను ఒప్పుకోరు. ఓకే. లోకేష్ కో రూలు, మిథున్ కో రూలు అంటూ రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లుగా ఈ మద్యం కేసులో మిథున్ రెడ్డి గారి లాయర్ గట్టిగా వాదించిన వార్త వచ్చింది. పిఠాపురంలో జనసేన గెలుపు వర్మ పెట్టిన భిక్షేనని వర్మ అభిమానులు మళ్ళీ నిన్న ఆ ఇష్యూని రేజ్ చేసి నాగబాబు గారికి సమాధానం ఇచ్చినట్టున్నారు. అధికార పార్టీ అడ్డదారులు బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు. చివరికి అనంతపురంలో ఎంపీపీ పదవి గురించి కూడా గందరగోళం అవుతున్నట్టుంది. అన్ని చోట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు ఏదైనా. అయితే కడప ఒకటి కొంచెం ఆగినట్లుంది. జగన్ గారి వ్యూహం ఫలించిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చిన్న చిన్న పదవులకు కూడా కక్కుర్తి పడుతున్నారా టీడీపీ వాళ్ళు? బలం లేకున్నా సార్ ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు శ్రీకాకుళం తీసుకోవచ్చు, తర్వాత వచ్చేసి తుని తీసుకోవచ్చు, వాళ్ళ సభ్యులు ఎవరు లేరు. కనీసం వాళ్ళ సభ్యులు నామినేషన్ వేయడానికి వాళ్ళ పార్టీ బీఫామ్తో గెలిచినట్టు ఎవరు లేకపోయినా కూడాను అరాచకాలు సృష్టి చేసి బెదిరిచ్చేసేసి కిడ్నాపులు చేసేసి ఏదన్నా ఉంటే ఇట్లా. నిన్న తీసుకున్నాము, నిన్న రాప్తాడులో తీసుకున్నాము. రాప్తాడులో ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి విప్పు మేము జారీ చేస్తామని అంటే వెళ్తే అక్కడికి వెళ్ళేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసేసి మా వాళ్ళ కారులో కత్తులు ఉన్నట్టు చూపించేసి పోలీసులు కూడా వీళ్ళు అరెస్ట్ చేసేసి అతౌదికి ప్రకాష్ అందరినీ తీసుకెళ్ళి లోపలేశారు రామగిరికి సంబంధించినటువంటి ఎంపీపీ ఎన్నికలో. సో వాళ్ళకి బలమే లేదు. పూర్తిగా బీఫామ్లో ఎవరు ఎన్నికలు నెగ్గినారని చూస్తేనే మనకు తెలుస్తుంది. సో ఇదంతా కూడా అరాచకంగా ఏదో దోచుకోవడం తప్ప ఇది ఏమి లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా నడవట్లేదు. రైట్. ఇక లాస్ట్ది ఈ అసలు కలెక్టరల్ కాన్ఫరెన్స్ దానికి వెళ్ళడానికి ముందుగా పిఠాపురంలో జనసేన గెలుపు వర్మ పెట్టిన భిక్ష అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా పురుషోత్తమ్ రెడ్డి గారు?
సంక్షిప్తంగా అయితే మనం మెయిన్ కలెక్టర్ల దానికి వెళదాం. కుమ్మరి గారు బ్రేక్ తీసుకుందాం. బేసిక్ గా అది ఆ ఓడు కరెక్ట్ కాదు, కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు ఆ పరిస్థితిని తెచ్చుకుంటున్నాడు. సమస్య ఏంటంటే మీ గెలుపులో ఆయన త్యాగం చేశాడు, ఆయన సహకరించేది పక్కన పెడదాం, ఆయన సీటీ కదా అది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, ఆయన త్యాగం చేశారు. ఆయన ఆ రోజు నీ చేతిలోనే పెడుతున్నాను, నేను కాదు ఎమ్మెల్యే, మీరే ఎమ్మెల్యే అవుతారు, పేరుకు నేను ఎమ్మెల్యే అంత చెప్పేసి వాడు కూడా నాకు సంబంధం లేదని ఎన్నికలైన తర్వాత చెప్తే బాధపడతా. అంటే ఆయన భిక్ష కాదు, కానీ ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అంటుంది. అదే నాగబాబు గారు మొన్న తోటి ఇవాళ సమాధానం ఇచ్చినట్లుగా ఉంది నాకే కదా. రియాక్షన్ ఉంటుంది కదా, అది కరెక్ట్ కాకపోయినా రియాక్షన్ ఉంటుంది కదా. త్యాగం చేసిన ఆయన పట్టుకొని ఎవరు నాకు తెలియనట్టు వాళ్ళ కర్మ అంటే కోపం రాకున్నట్టు ఉంటుంది ఎవరికైనా. రైట్. ఏం చేశారు, ఏం చేస్తారు, మీ కథలు మీ భావాలతో పని లేదు, మెదడుకు పదును పెట్టండి, విజ్ఞాన ప్రదర్శన చేయవద్దు, తర్వాత ఇంకేంటి సూపర్ 6 కొన్ని అప్పులు చేసి తీసుకొస్తాం, అమలు చేస్తాం. ఇవి చంద్రబాబు గారు నిన్న కలెక్టర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఏమిటి, ఆయన రాజకీయమా లేకపోతే ఏమిటి? పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ మీ కథలు మీ భావాలతో పని లేదంటూ కలెక్టర్లను ఉద్దేశించి అంటాం, రాజకీయ నాయకులతో కలిసి పనిచేయండి అంటాం, అంటే తెలుగుదేశం వాళ్ళతోనే కదా, లేదా జనసేన ఆ పేర్లు చెప్పకపోయినా. సో అట్లాగే కొంత అప్పు చేసి సూపర్ 6 అంట, మరి గతంలోనేమో సంపద సృష్టించి చేస్తానన్నారు. సో ఓవరాల్గా కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పదలిచిన సంకేతం ఏంటి, సందేశం ఏమంటారు పురుషోత్తమ రెడ్డి గారు? అంటే మొత్తం కలెక్టర్ కాన్ఫరెన్స్ అని గత కొంతకాలం కనిపిస్తే ఈ సంక్షేమ పథకాల ఫేవర్ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తా ఉంది. అంటే మామూలుగా ఏ రోగం వచ్చినా అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఫేవర్ ఎక్కువ రోజులు ఉంటే అది మొదటిగా మోసం వస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఫేవర్ నుంచి బయటపడాలి, ఫస్ట్ వాళ్ళు నిజాయితీగా బయటపడాలి. ఇప్పుడు నిన్న కూడా ముఖ్యమంత్రి గారి హోదాలో అప్పుల పైన 9,20,000 కోట్లు ఆయన వేస్తున్నారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో. ఇప్పుడు మన ప్రభుత్వమే 6 లక్షల చిల్లర కోట్లు 7 లక్షల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ 9,50,000 కోట్లు అని చెప్పడం ద్వారా మేము జగన్ గారు ఏదో ధ్వంసం చేసిపోయాడు కాబట్టి నేను చేయలేకపోతున్నానని చెప్పి తప్పించుకోవడం కుదరదు. అంటే అట్లాగే కలెక్టర్లకి అబద్ధాలు చెబుతున్నట్లు వాళ్ళకి అర్థం కాదా, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే కదా, మనకే అర్థమైనప్పుడు వాళ్ళకి ఎందుకు నవ్వుకుంటారు కదా. పాయింట్ ఏంటంటే కలెక్టర్లకి ఎందుకు చెప్పాలి అంటున్నాను. కలెక్టర్గా ఆయన చెప్పే సమాజానికి కలెక్టర్లకు కాదనుకో, వాళ్ళకి తెలుసు మనకు కాదు చెప్తున్న సమాజానికి. అని సమస్య ఏంటంటే సూపర్ 6 అనేది మీరు ఆచరణ సాధ్యంగానే హామీలు అమలించారు, మనం ఫైనాన్స్ సిచ్యువేషన్ దానికి కుదరదు. ఎక్కడో ఒక చోట రియలైజ్ కావాలి ప్రభుత్వం, నేను అనవసరంగా సంక్షేమ పథకాలపైన ఇంత హామీలు ఇచ్చాను, ఇప్పుడు ఎక్కడో ఒక రియలైజ్ అయ్యి కొంచెం కన్విన్స్ చేసే పద్ధతిలో వెళ్ళాలి, అప్పుల పైన ఇంకా ముగించాలి చర్చని. మళ్ళీ నేను సూపర్ 6 హామీలు ఇవ్వడం తప్పు కాదన్నట్టు చెప్పడం, అమలు కాకపోవడానికి జగన్ కారణం అని చెప్పడం, ఈ రెండు ఎట్లా ఒప్పుకుంటారు సమాజం? అదంతా ఈ ఫేవర్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం బయటపడాలి. రెండోది, మొదటి నుంచి చంద్రబాబు గారికి ఉన్న ఒక చిన్న అలవాటు ఏంటంటే వస్తున్న మైనస్ అంతా కలెక్టర్ల పైన నెట్టడం. అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు, మనకేమో వాళ్ళేం పోటీ చేయరు కదా. కాబట్టి కలెక్టర్లు ఆఫీసర్లు మనం డబ్బులు ఇస్తే పని చేస్తారు, సమర్థత అనేది సెకండరీ కదా. ప్రైమరీగా ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలి, నువ్వు డబ్బులు ఇస్తే వాళ్ళు అమలు చేస్తారు, మనం అంతకుమించి ఏం చేస్తారు కలెక్టర్లు? లేదా ప్రాజెక్టులు కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డబ్బులతో ముడిపడు. అంటే నేను చెప్పాడు ఆదాయం పెంచాలి, మీరు అంతా కలిసికట్టుగా పనిచేసి అని చెప్పారు నిన్న. ఎట్లా పెంచుతారు? మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీ కట్టమని డబ్బులు ఇస్తే పెంచుతారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డబ్బులు ఇస్తే పెంచుతారు, వాళ్ళు అయితే జిఎస్టీ మీరు సంక్షేమ పథకాలు బాగిస్తే జిఎస్టీ ద్వారా పెంచుతారు. కాబట్టి మీరు ఇస్తే వాళ్ళు పెంచుతారు తప్ప వాళ్ళు పెంచాలంటే ఇంకా పనులు వేయాలి. కథలు చెప్తున్నారు అనొచ్చండి, కలెక్టర్లను పట్టుకుని మీరు కథలతోటి, మీ కథలు మీ భావాలతో పని లేదు, మెదడుకు పదును పెట్టండి, విజ్ఞాన ప్రదర్శన చేయవద్దు. 40 ఏళ్ళుగా ఉపన్యాసాలు వింటున్నా, అదే 40 ఏళ్ళుగా చంద్రబాబు గారు ఉపన్యాసాలు వాళ్ళు వింటున్నారు, జనం వింటున్నారు కదా. ప్రభుత్వంలో ఈ బలహీనత వచ్చినప్పుడు అధికారులు కొంత నిర్లక్ష్యం వస్తుంది కదా, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రభుత్వం గందరగోళంలో ఉన్నప్పుడు అధినాయకుడు ఎట్లా ఉండాలంటే మొత్తానికి నేనే బాధ్యుడు అనాలి. లీడర్, సైన్యాధ్యక్షుడు కానీ రాజు కానీ తప్పైనా ఒప్పైనా, ఇప్పుడు జగన్ గారు ఏం చెప్పినా చెప్తాడు నాదే బాధ్యత అంటాడు మొండిగా. అది ఏమవుతుందంటే అధికారుల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, భయం కూడా వస్తుంది, చాలా జాగ్రత్త. ఇప్పుడు ఏమవుతుందంటే నేను కాదు బాధ్యుడు, ఎవరో బాధ్యుడు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, భయం పోతుంది. ఈ రెండు ధైర్యం రాదు, భయం పోతుంది. దీనివల్ల ఏమవుతుంది, అధికారులు కొంత అక్కడక్కడ తప్పుల పద్ధతిలో ఉన్నాయి. ఈ తప్పుల పద్ధతులు అనేది డ్యామేజ్ అవుతా ఉంది, అది ఆయనకు అర్థమవుతుంది. కలెక్టర్ గా ఇప్పుడు కొంతమంది అధికారులను హెచ్చరించడం కరెక్టే, ఆ పరిస్థితికి కారణం ఏంటి? పైన వీక్ అయింది కాబట్టి కింద స్వేచ్ఛ వస్తా ఉంది. దీంతో కొంతమంది అధికారులు కూడా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని హెచ్చరించే లాభం లేదు. ఫస్ట్ పైన స్ట్రాంగ్ గా అండి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ 10 సార్లు ఉపన్యాసం చెప్పడం. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏంది? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మీ వాళ్ళు చెప్పినట్టే అధికార పద్ధతిగా నడవదు బండి. మీ వాళ్ళు చెప్పినట్టే కింద ఇన్నారంటే అధికారులు పద్ధతిగా నడవదు, వినొద్దని చెప్పాలి. వినొద్దన్నా వింటారు, అది వేరే సంగతి.
వినమన్న తర్వాత ఇంకోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోతారు. కలిసిపోయిన వాళ్ళు ఇష్టం తయారైతే ప్రభుత్వాన్ని ఇప్పుడు రెడ్ బుక్ గోల్ అదే కదా. ఆందోళన ఏమవుతుంది, ఇప్పుడు ఆయనకు అర్థమైంది కాబట్టి వాళ్ళని హెచ్చరించడం కాదు, ఫస్ట్ మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఇచ్చిన సిగ్నల్ తో వీళ్ళు స్వేచ్ఛ ఎక్కువ అయిపోతా ఉంది, జాగ్రత్తగా ఉండాలని చేసుకుంటే ఆయన అనుకున్న బాధ తగ్గుతుంది. అంటే అవమానం కదా, కలెక్టర్లను పట్టుకుని మీరు విజ్ఞాన ప్రదర్శన చేయమాకండి, వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళని మళ్ళీ మీరే అంటుంటారు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు, మెదడుకు పదును పెట్టండి అంత, అంటే మెదడు లేకుండా పనిచేస్తారా, కలెక్టర్లను అవమానించడం కాదా అనేది నాకు ఒక డౌట్. కోనసీమలో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని ఆయన అడుగుతున్నాడు. కలెక్టర్ గారు కొమ్మినాడు, కలెక్టర్ గారు తెలివైన వాళ్ళు కాబట్టి ఈయన చెప్తుంది మాకు కాదు కదా అనేది వాళ్ళకి తెలుసు. మాకు చెప్పేప్పుడు నేను బాధపడతాను, నాకు కాదుగా చెప్తుంది సమాజానికి ఆయన, కాబట్టి ఎందుకు బాధపడడం అని అనుకుంటారు వాళ్ళు. జనం కోసం తేల్చేశారు మీరు, అదనమాట ఆయన ఆంతర్యం. రైట్ శివశంకర్. నిజంగా సార్, అంటే కలెక్టర్లని విలువ అనేటువంటిది తీసేస్తున్నారు, జనాల ముందర పలచం చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే కలెక్టర్లు తనకు పని చేయలేదని ఐపీఎస్లు అందరినీ కూడా పక్కన పెట్టడము, పోస్టింగ్లు ఇవ్వకపోవడము, వాళ్ళని తిట్టడము, తర్వాత మీకు కథలు చెప్పొద్దు, మీ విజ్ఞానం సొంతంగా ఆలోచించండి. సొంతంగా ఆలోచన లేకపోతే ఐపీఎస్లో వాళ్ళు ఐఏఎస్లు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసేసి ఎలా వచ్చారు సార్, సొంతంగా ఆలోచించకుండా. అదే దాని గురించి మళ్ళీ ఇది దీంట్లోనే మళ్ళీ సొంతంగా ఆలోచించండి అంట, ప్రజాప్రతినిధులు కలుపుకొని పోండి. అంటే వాళ్ళు చెప్పింది చేయండి, తప్పైనా ఉప్పైనా. ఇప్పుడు లులు గ్రూప్ ఉంది, ఇంతకు ముందు ఏకదేశంగా సింగిల్ టెండర్ వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వడము, ప్రైమ్లో ఇవ్వడం, 13 ఎకరాలు మాల్ కోసము, అది షాపింగ్ మాల్ వాడిచ్చి రెంట్ ఇచ్చేసి దానికి పేరు పెట్టడాలు. మీరు అంటే ఇందాక అది జార్జియన్ యూనివర్సిటీ అని చెప్పి అది ఏదో 10,000 ర్యాంకులు ఉంటాయి, దాంట్లో చేరేవాడు కూడా ఉన్నాడు, అడ్మిషన్ కూడా ఎవరు తీసుకోరు, అలాంటి తీసుకొచ్చి గొప్పలు దానికి మీరు చేయించని చెప్పడము. సో ఇంకోటి దీంట్లో గమ్మత్తైన విషయం ఏంటంటే సార్, ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా వదలొద్దంటే, కానీ క్రెడిట్ రాజకీయ నాయకులకి ఇవ్వండి అంట. అంటే మీరు పని చేయండి, ఏదైనా మంచి జరిగింది అనుకోండి, ప్రభుత్వానికి కాదు, అబ్బో మా ఎమ్మెల్యే మా మంత్రి చేశారు, లేదా మా చంద్రబాబు నాయుడు గారు చేశారు, మా లోకేష్ గారు చేశారని చెప్పండి, మాకు ప్రచారం చేయండి, పనులు మీరు చేయండి అనేటువంటి విధంగా ఉంది. ఇంకోటి నా ఆలోచన ఏంటంటే, ఇదంతా కూడాను మీరు కథలు చెప్పొద్దు అయింది, ఎందుకనంటే తలసరి ఆదాయం గురించి పదే మాట్లాడారు. మీరు అన్నట్టు కోనసీమలో సినిమాలో చూస్తున్న అందాలు ఉన్నాయి, తలసరి ఆదాయం లేదు, ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందాక మన పురుషోత్తమన్ చెప్పినట్టు సూపర్ 6 కానీ ఇంతకుముందు నవరత్నాలు కానీ అమలు చేసేసి ఆ అమౌంట్ మనీ అనేటువంటి సర్క్యులేషన్ అయితే కనుక దాంట్లో కంప్లీట్గా ఎకో సిస్టమ్ లాగా అన్ని కూడా డెవలప్ అయ్యేసి తలసరి ఆదాయం పెరుగుతుంది. ఆ తలసరి నువ్వేమో ఇవ్వకపోతేవి, అప్పులు చేసేసి ఒక దగ్గర పెట్టుకుంటేవి, ఆ జనాలకు పంచకపోతేవి, తలసరి ఆదాయం ఎక్కడ పెరుగుతుంది, జిఎస్టీ ఎక్కడ పెరుగుతుంది, అమరావతిలో పెరిగేసేసి తన కాంట్రాక్టర్లకు తనకు సొమ్ము పెరుగుతుంది. అది లేదు సార్, ఇది జనాల్లో డబ్బు లేదు కదా, మన పథకాలు లేదని చెప్పినప్పుడు మీరు కథలు చెప్పొద్దు అని చెప్పేటువంటి ఉంటుంది. ఇంకోటి ఐపీఎస్లు సృజనాత్మకంగా ఆలోచన చేస్తారంటే ఐఏఎస్లు ఆలోచన చేయలేదంట, వాళ్ళు యాప్స్ డెవలప్ చేస్తున్నారంటే ఐఏఎస్లు చేయట్లేదయా, మీరు వేస్ట్ అయ్యా అనేటువంటిది వాళ్ళకి పెట్టి మాట్లాడడం. ఇది కలెక్టర్ల మీటింగ్ లాగా కాకుండా సార్, అందులో మళ్ళా 600 స్లైడ్స్ చేశారంట, 200 సమస్యలు వచ్చాయంట, 100 పరిష్కారం అయిపోయినాయంట. మళ్ళీ పరిష్కారం 600 స్లైడ్స్ అంటే ఇల్లు చెప్తా ఉన్నారు. 600 స్లైడ్స్ చేశారంట. ఎక్కడ చూస్తారు, ఎట్లా చూస్తారు, అది ఎవరు చూస్తారు? 600 స్లైడ్స్ అంట, ఇదంతా 200 సమస్యలు వస్తే 100 పరిష్కారం అయినాయంట. మరి ఏ సమస్యలు వచ్చినాయో ఏం పరిష్కారం చేసినా అవి మాత్రం రావు. రైట్. అంటే అందరికీ అన్ని హామీలు అమలు చేసేసినట్టు అయిపోయింది అన్నారు. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.